డిప్యూటీ డైరెక్టర్ మేరా యువ భారత్ సంస్థ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. ఈనాటి యువ మండల్ వికాస్ అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన హనుమకొండ గౌరవ ఏసీపీ గారు శ్రీ నరసింహరావు సార్ గారికి హృదయపూర్వకమైన ఆహ్వానం తెలుపుతున్నాను. అలానే డాక్టర్ ఆకులపల్లి మధు గారు నేషనల్ యూత్ అవార్డీ, వారికి కూడా ఆహ్వానం తెలుపుతున్నాను. అయితే ఈ కార్యక్రమానికి మనం దాదాపు 11:30 అట్లా స్టార్ట్ చేసుకోవాల్సిన కార్యక్రమం. అయితే ఒక్కొక్కరు లేట్గా రావడం వల్ల 12:30 దాకా అది పోస్ట్పోన్. యూత్ అంటే మీరు ఎట్లుండాలి? టైం అంటే టైం, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి, ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, మెంటల్ అలర్ట్నెస్ ఉండాలి. నేను ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు నేను చూస్తున్నాను, కొంతమంది ఏమో అక్కడక్కడ మాట్లాడుతున్నారు, దాదాపు ఒక 50% అటెంటివ్ గా వింటున్నారు. కొంతమంది ఏమో ఆవిలిస్తా ఇట్లా చేతులు రిలాక్స్. ఇప్పుడు ఇక్కడ మనం చర్చ పెట్టుకుంది ఎవరి కోసం, ఎవరి గురించి మాట్లాడుతున్నాం? మనం అందరి కోసం కదా. ఈ ప్రోగ్రామ్ కి అధ్యక్షత వహించిన పెద్దలకు మరియు ఈ ప్రోగ్రామ్ కావాలైన ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే యూత్ ఇప్పుడు మీరు విలేజ్ లో చూస్తున్నారు, అన్ని చోట్ల చూస్తున్నారు. మనకి ఐపీఎల్ వచ్చిన తర్వాత చిన్న పిల్లలే మంచిగా ఆడి మనకి ఇండియా తరఫున ఆడే అవకాశం కూడా వస్తుంది. మీకు వైభవ్ సూర్యవంశీ అంటే తెలుసు. వైభవ్ సూర్యవంశీ ఎట్లా ఆడుతాడు అంటే ఈవెన్ అతని 10th కూడా కంప్లీట్ కాలేదు, అంటే 15 years కూడా ఆయనకి కంప్లీట్ కాలేదు. మరి మనకి ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా పేరెంట్స్ మీ మీద ఎంతో నమ్మకంతో మిమ్మల్ని వాళ్ళు కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. మీరు చదువుతో పాటు ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. ఆ యాక్టివిటీ ఏది? మనం మినిమం యాక్టివిటీ అనేది లేకపోతే, ఏదో ఒక గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ లేకపోతే, మనం ఒక స్ట్రెస్ అనేది లేకపోతే మనకి మెంటల్ హెల్త్ మంచిగా ఉండదు. మనకి మెంటల్ హెల్త్ లేకపోతే మనం కరెక్ట్ గా ఆలోచించలేము, మంచిగా చదువుకోలేము. కాబట్టి మనకి ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ ఉండాలా. అంటే ఒక డిసిప్లైన్ లైఫ్. మనం ఎర్లీ మార్నింగ్ లేవాలా, ఓ సిస్టమేటిక్ గా ఏదైనా యాక్టివిటీ చేసుకోవాలా, ఏ రోజు హోంవర్క్ ఆ రోజు కంప్లీట్ చేసుకోవాలా. అది ఒక సిస్టమేటిక్ లేకపోతే మనం చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుంది. మీ అందరికీ తెలుసు, డైల్ 100 అనేది తెలుసు. డైల్ 100 ఎప్పుడు చేస్తాం? ఏ చిన్న అవసరం ఉన్నా కూడా ఫోన్ చేస్తాం. అదే విధంగా ఇప్పుడు 1908 అనేది మీకు తెలుసా? ఏంది 1908? ఏందమ్మా? సైబర్ క్రైమ్ కాదమ్మా. 1908 అనేది 1930 సైబర్ క్రైమ్. 1930 ఎప్పుడు చేస్తాం? మనకి తెలిసి తెలియక ఏదైనా QR కోడ్ స్కాన్ చేయమని ఏదైనా మిమ్మల్ని బ్లాక్ చేయడం కానీ, లేకపోతే మీకు లాటరీలో ఏదైనా ప్రైజ్ వచ్చిందనో, లేకపోతే మీకు ఏదో జాబ్ వచ్చిందనో, లేకపోతే ఇది ఇన్వెస్ట్మెంట్ కు సంబంధించిన ఇట్లా రకరకాల మోసాలు జరుగుతాయి. వాడు 10th ఫెయిల్ అవుతారు, మంచిగా చదువుకున్న వాళ్ళే మోసం చేసి ఇంటి దగ్గర ఉండి అందరిని మోసం చేస్తారు. ఆ సైబర్ క్రైమ్ మనం ఏంది, మనం ఆశ్చర్యపోతాం. మనం కష్టపడకుండా డబ్బులు కావాలనుకున్న వాళ్ళు ఇట్లాంటి తొందరపడి QR కోడ్ స్కాన్ చేస్తారు. స్కాన్ చేస్తే మనకి తెలియకుండా డబ్బులు పోతాయి. అప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్ గా 1930 ఫోన్ చేయాలి. 1930కి ఇమీడియట్ గా ఫోన్ చేస్తే మనకు పోయిన డబ్బులు ఇమీడియట్ గా మనం మళ్ళీ మీకు ఎదిగి రాబట్టే అవకాశం ఉంటుంది. మీరు డిలే చేశారనుకోండి, ఆ స్కోప్ ఉంటుంది. కాబట్టి 1930 ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు 1908 కూడా అదే ఇంపార్టెంట్. 1908 ఏంటంటే మీకు యాంటీ డ్రగ్ అవేర్నెస్ కు సంబంధించింది. మీ గ్రామాల్లో ఏమన్నా గంజాయి అమ్మటం కానీ, లేకపోతే ఏదన్నా మత్తు పదార్థాలు కానీ ఇట్లా ఇల్లీగల్ గా ఎవరన్నా అమ్మినట్టయితే మీరు 1908 ఫోన్ చేసినట్టయితే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, దాని మీద యాక్షన్ తీసుకుంటారు. దాన్ని తీసుకోవటం వల్ల ఏంటంటే ఈ యువత చెడిపోకుండా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, మనకి ఈ జీవితం అనేది ఒక్కసారే ఉంటది. ఈ జీవితం ఎవరికైనా మళ్ళీ తిరిగి రాదు. ఈ జీవితం చాలా విలువైంది. దీన్ని మనం ఎంత సిస్టమేటిక్ గా మనం మలుచుకుంటే అంత సిస్టమేటిక్ గా మనం చాలా మందికి హెల్ప్ చేయగలుగుతాం. అంతే తప్ప మనం మంచి ఫ్రెండ్స్ చూస్ చేసుకోకుండా ఒక్క ఫ్రెండ్ చాలు అందరిని చెడగొట్టడానికి, అవునా కదా? ఎప్పుడు మనం డిసిప్లైన్డ్ గా లేకుండా, మనం ఎప్పటికప్పుడు చదువుకోకుండా, మనం ఎగ్జామ్స్ టైంలో టెన్షన్ పడి అనవసరంగా
వాటికి ఈ మత్తు పదార్థాలకి అలవాటు పడతారు. ఎవరు ఇండిసిప్లైన్ ఉన్నవాళ్ళు. డిసిప్లైన్ గా ఉన్న వాళ్ళకి ఈ అవకాశమే రాదు. అందుకని మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఇట్లాంటి ఈ మత్తు పదార్థాల బారిన పడ్డా కూడా వాళ్ళని మీరు మనకి ఎన్నో ఇప్పుడు హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వాటికి అలవాటు పడ్డారు, వాటిని ఏ విధంగా మనం అందులో నుంచి ఆ భూమి నుంచి బయటకు తీసుకురావాలనేది చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అటువంటి వాళ్ళని కూడా మళ్ళీ మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఎవరైనా ఇట్లాంటి బారిన పడ్డట్టయితే మీరు ఇమీడియట్ గా 1908 ఫోన్ చేస్తే ఇమీడియట్ గా దానికి రెస్క్యూ ఆపరేషన్ ఉంటుంది. వాళ్ళని మనం ఈజీగా మనం సేవ్ చేయగలుగుతాం. కాబట్టి 1930 అదే విధంగా 1908 కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు మన దగ్గర వ్యవసాయం చేసేవాళ్ళు ఇంతకుముందు గంజాయి విపరీతంగా పండించేవాళ్ళు. అప్పుడు ఎవరు కూడా మన దగ్గర వాడేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మనం పూర్తిగా దాన్ని నిర్మూలించడం. ఇంతకుముందు కుటుంబం ఉండేది ఊళ్ళలో, ఇప్పుడు కుటుంబం లేదు. అదే విధంగా గంజాయి పండించేవాళ్ళు, గంజాయి లేదు. కానీ గంజాయి ఇప్పుడు ఎక్కడెక్కడో పండుతుంటే దాన్ని చేసుకొచ్చి ఇక్కడ వాడుతున్నారు యువత. అవునా కాదా? మరి దాన్ని మీరు ఇప్పుడు ఇంతకుముందు అందరూ ఒక్కరు చెప్పినట్టు మీరు విలేజ్ లో కొత్తగా సర్పంచులు ఎన్నికయ్యారు. మీరు సర్పంచులతో మాట్లాడి గ్రామంలో కనీసం ఒక వాలీబాల్ కోర్టో లేదంటే ఒక కబడ్డీ కోర్టో మంచి ప్రాపర్ గా స్కూల్లో ఒక లైటింగ్ ఏర్పాటు చేసి యువత ఎవరైతే ఈ నెగ్లెక్ట్ కాకుండా అనవసరంగా వాళ్ళ టైం వేస్ట్ కాకుండా ఏదో ఒక యాక్టివిటీ ఉంటే మంచి ఆలోచనతోటి మంచి పనులు చేస్తారు. లేదు అని అంటే మనం అనవసరంగా ఏ సినిమాలు చూస్తాం, లేకపోతే ఏ మత్తు పదార్థాలకు బానిస కావడం జరుగుతుంది. కాబట్టి యువత ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీ తీసుకుంటే ఎంగేజ్ అవుతాం. ఆ ఎంగేజ్ అయితే మనం మనకి తెలియకుండానే ఎన్నో సాధించగలుగుతాం. ఒక్కడితోటి ఏది కాదు, మనం 10 మంది 20 మంది అందరిని మొబిలైజ్ చేయగలిగితే మనం ఏదైనా సాధించగలుగుతాం. అన్ని గవర్నమెంటే చేయాలా, అన్ని గవర్నమెంటే రావాలని అంటే సాధ్యం కాదు. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీకు మీ పేరెంట్స్ కష్టపడి ఏదైనా వెహికల్ కొనిస్తారు. మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి ప్రాపర్ గా ఉండాలా, దానికి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలా. అదే విధంగా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలా, మినిమం స్పీడ్ మెయింటైన్ చేయాలి. అంతేగాని 2-3 తాగి నడపటం, లేకపోతే ఆపోజిట్ డ్రైవింగ్ చేయటం మీ నెగ్లిజెన్సీ వల్ల వేరే అమాయకులు బలి కావద్దు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మిమ్మల్ని నమ్ముకున్న మీ పేరెంట్స్ ని అనవసరంగా రోడ్డును పడేయద్దు. అదే విధంగా మీ నెగ్లిజెన్స్ వల్ల వేరే కుటుంబాలను బలి చేయవద్దు. అవునా కదా? ఇది మీరు తప్పు చేయొద్దు. మీరు ఇంకా 10 మందికి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మెయిన్ మనకి చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ యాక్సిడెంట్ లో ఎక్కువ యువత ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కోల్పోయే వాళ్ళు కూడా మానవ తప్పిదాల వల్లనే ఎక్కువ యాక్సిడెంట్లు అయితే మీరు అన్ని గమనించండి. 100% మానవ తప్పిదాల వల్లనే అయింది. ఎందుకు నిద్ర లేకపోవడం, లేకపోతే ట్రిపుల్ రైడింగ్, బ్యాలెన్స్ కోల్పోయి యాక్సిడెంట్ చేయడం, ఓవర్ స్పీడ్, లేదంటే తాగి నడపడం వల్ల, లేకపోతే సెల్ ఫోన్ డ్రైవింగ్, ఇట్లా రకరకాల మన పొరపాట్ల వల్లే జరుగుతాయి. కానీ మనకి ఏదో ఆ ఫోన్ మనం డ్రైవ్ చేసేటప్పుడు అంత అర్జెంట్ కాల్ ఏముండదు. మీకు అంత ఇంపార్టెంట్ ఉంటే మీరు ఒక సైడ్ కి ఆపి మాట్లాడండి తప్ప అనవసరంగా మీరు ఫోన్ మాట్లాడుకుంటూ మీ నెగ్లిజెన్స్ వల్ల ఇంకొకరిని ఇబ్బంది పెట్టద్దు. మరి ఇప్పటి వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీరు ఏదైతే ఇప్పుడు మీరు ఈ బాధ్యతలు తీసుకుంటున్నారో వీటిని మీరు పర్ఫెక్ట్ గా ఇంకో 10 మందికి అవేర్నెస్ క్రియేట్ చేసి మీ వల్ల ఇంకా 10 మందికి గ్రామానికి ఉపయోగం ఉండేటట్టు మీరు ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయాలని, అదేవిధంగా మీరు మంచిగా చదువుకుంటూ ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటూ మీ హెల్త్ కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. మరి మీరు ఫ్యూచర్ లో మీకు అందరికీ మంచి సక్సెస్ రావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేషనల్ యూత్ డే, అంబేద్కర్ జయంతి, గాంధీ జయంతి, ఏక్ పేడ్ నాకా నామ్, అలాంటి వివిధ కార్యక్రమాలు చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా ప్రోగ్రామ్స్ చేయొచ్చు. దీనివల్ల మీకు బడ్జెటింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, నాన్ బడ్జెటింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల రాజకీయంగా ఎదగాలనుకునే వాళ్ళు కూడా అత్యధికంగా మంచి పొజిషన్కి ఎదుగుతారు. కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. నేషనల్ యూత్ అవార్డ్స్ ఇది ప్రతి ఇయర్ ఒకసారి జరుగుతుంది. ఈ అవార్డును ఢిల్లీలో ప్రధానమంత్రి లేదా రాష్ట్రపతి చేతుల నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఒక్క అవార్డు వచ్చేసి 2 lakhs రూపీస్ ఉంటుంది. డబ్బులు ఇంపార్టెంట్ కాదు, కానీ ఆ యూత్ అవార్డు వస్తే మీకు ప్రతి ఒక్క విషయంలో స్పోర్ట్స్ జరిగినప్పుడు మిమ్మల్ని విఐపి కేటగిరీలో కూర్చోబెడతారు. అంటే యూత్ ఉండే అవేర్నెస్ అలాంటిది. కాబట్టి యూత్ నేషనల్ యూత్ ఫెస్ట్ జరుగుతాయి, యూత్ పార్లమెంట్స్ జరుగుతాయి, వివిధ రకాలైన కార్యక్రమాలు, చాలా ప్రోగ్రామ్స్ ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా మై భారత్ పోర్టల్ గవర్నమెంట్.in అనే
యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ప్రతి ఒక్క మెగా ఈవెంట్స్ అనేది ఒక కాలం ఉంటుంది అందులో. ప్రతిసారి ఆ మెగా ఈవెంట్స్ కాలం మీరు చూస్తూ ఉండండి. క్విజ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, ఎస్ఏ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. దీని ద్వారా మీరు నేషనల్స్ అవార్డ్స్ లో గెలుచుకోవడం జరుగుతుంది. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, చాలా మంది బ్లడ్ లేక చనిపోతున్నారు. రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా జరుగుతుంది. ఈ యొక్క ప్లాట్ఫామ్ కూడా ఇప్పుడు యువ మండల వికాస్ అభియాన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్లాట్ఫామ్. ఇది యూత్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం. ఇప్పటి వరకు యూత్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకప్పుడు స్టేట్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటేనే సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క ప్లాట్ఫామ్ లో రిజిస్ట్రేషన్ చేసేది. ఇప్పుడు అలాంటిది లేదు. డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఈ ప్లాట్ఫామ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మీ యూత్ కు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దయచేసి మీరు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఒకప్పుడు మీరే వచ్చి స్వయంగా ఎన్వైకోలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్ గా మాలాంటి వాలంటీర్స్ మీ దగ్గరికి వచ్చి యూత్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అంటే మీరు ఈ యొక్క అవేర్నెస్ ను వినియోగించుకోవాలి. మీరు ఈ ప్రోగ్రామ్ లో యూత్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామా, సైలెంట్ ఇంటికి పోయామా అంటే ఎలాంటి ఉపయోగం ఉండదు, జీరో. మీరు యూత్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటి దగ్గర ఉన్నా శూన్యంగానే ఉంటుంది. యూత్ రిజిస్ట్రేషన్ చేసుకొని వివిధ యాక్టివిటీస్ ను, వివిధ ప్రోగ్రామ్స్ ను మీ మండలంలో కానీ, మీ కాలేజీలో కానీ, ఎన్ఎస్ఎస్ ద్వారా కానీ, ఎన్సిసి ద్వారా కానీ, ఎన్వైకే కానీ, మై భారత్ పోర్టల్ నుండి ఏ ప్రోగ్రాంలు వచ్చినా దయచేసి చేయండి. పబ్లిక్ లో మీరు ఉంటేనే మీకు అన్ని అవకాశాలు ఉంటాయి. ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కి ప్రతిసారి మన దగ్గర నుండి 15 నుండి 20 మంది పంపిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం నేను కూడా వెళ్ళాను. మీరు ఆ ప్రోగ్రామ్ వెళ్ళడం వల్ల మీకు అవేర్నెస్ అనేది చాలా వస్తుంది. ఆ సర్టిఫికేట్ కూడా మీకు భవిష్యత్తులో యూజ్ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ నుండి ప్రతి 2 years ఒకసారి వాలంటీర్స్ రిక్రూట్మెంట్ కూడా అనేది జరుగుతుంది. ఆ వాలంటీర్ ఒకసారి రిక్రూట్ అయితే పర్ మంత్ మీకు 5,000 రూపీస్ ఇస్తారు. ఈ విషయాన్ని మీకు ఎవరు చెప్పరు. 5,000 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఒకసారి మీరు వాలంటీర్గా రిజిస్టర్డ్ అయినాక, అంటే సెలెక్ట్ అయినాక ఇంటర్వ్యూలో మీకు పర్ మంత్ 5,000 రూపీస్ వస్తుంది. మీరు ఈ ప్రోగ్రామ్ చేసుకుంటూ ఆ ప్రోగ్రామ్ చేయొచ్చు. కాబట్టి ఇలాంటి అవకాశాలు ఉంటాయి. ప్రతి ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.